పండిత పామర సమక్షంలో శ్రీ 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 భల్లాల దేవ మహారాజా వారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతోంది. అవశ్యం. దేవసేన, నువ్వు చేసిన నేరం గురించి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా? ఏ విచారణ లేకుండానే నన్ను సంఖ్యలతో బంధించారు. నేరస్తురాలని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? నువ్వు నిర్దోషవాణి తేలేంత వరకు నేరస్తురాలివే. ఇదే మా మహిష్మతి శిక్షాస్మృతి. ఆటవికులు సైతం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షా స్మృతి అయితే ఈ శాసనాలను మంటలో తగలబెట్టండి. ఈ న్యాయ శాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరి తీసి పాతరేయండి. మతి లేని ఈ రాజ్యానికి మహిష్మతి అనే గొప్ప పేరు ఒకటి. దేవసేన, ఈ మహిష్మతి సమరాజం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసుంటే వస్తుంది. అది ఇక్కడ ఎవరికి లేకపోవడం సిగ్గుచేటు. మీ ముందు ఎంత పచ్చిగా నిర్లజ్జంగా మాట్లాడుతుందో, ఇక నా ముందు మీ గురించి ఇంకెంత నీచంగా అల్పంగా మాట్లాడిందో ఊహించుకోండి మహారాజా. అసలేం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే వచ్చే సమయం కావడంతో వారిని ఒక దారి నుండి కాకుండా పక్క దారి నుండి వెళ్ళమన్నారు. బాహు, ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. బాహుబలి, నిండు గర్భిణిని సంఖ్యలతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులకు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా, పండు ముసలైనా, నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయబోయాడు. వేళ్ళు నరికేశాను. తప్పు చేశాను దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు. ఎంత ధైర్యం ఉంటే నా సభను అవమానిస్తావు? తప్పు చేశాడు కాబట్టి సేతుపతి తడబడ్డాడు. నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడు దోషి అని తేలింది, తల తెగింది. బాహుబలి, నువ్వన్నట్టు సేతుపతి నేరస్తుడు కావచ్చు, కానీ దాన్ని తీర్మానించాల్సింది ఎవరు? శిక్ష అమలు చేయాల్సింది ఎవరు? నువ్వా మహారాజా, లేక నువ్వే మహారాజా అనుకుంటున్నావా? ఆ రోజు శ్రీమంతంలో నీ భార్య నిన్ను మహారాజు కావాలని కోరుకుంది. ఇది నెరవేర్చడానికే కదా నీ దుస్సాహసానికి ఒడిగట్టావు. హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి నీ భార్య హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా నీ భార్య మన రాజ్యాంగాన్ని దూషించింది. మహోన్నత మన న్యాయ శాస్త్రాల్ని దూషించింది. తన నోటితో అన్న మాటలకి నువ్వు కత్తితో ఒత్తాసు పలికావు. మీరిద్దరూ చేసింది రాజద్రోహం. మహామంత్రి, వీళ్ళు చేసిన నేరానికి శిక్ష ఏంటో చెప్పండి. రాజ కుటుంబీకులు ఈ నేరం చేస్తే అంతఃపురం నుంచి శాశ్వతంగా వెలివేయబడాలి రాజమాత. అదే అమలు పరచండి. మీరిద్దరూ ఇప్పుడే ఈ క్షణమే ఉన్న పలంగా కట్టుబట్టలతో ఈ రాజప్రాసాదాన్ని వదిలి వెళ్ళండి. వచ్చిన దర్శనం నాకు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపే నిలబడమందమ్మా. పదవి పోయినా వెలివేసిన ఈ మహిష్మతి సేవ కోసం ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటానమ్మా. కొగిలిన
కోటలనే